నీలిరంగు సముద్రం నేపథ్యంలో స్రవంతి తన అందమైన ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌ను వెలిగించింది. మోడలింగ్ నుండి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నీలిరంగు నీటి నేపథ్యంలో నిలిచింది. మోడలింగ్ నుండి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ను వెలిగించింది. ఆమె ధరించిన రంగుల దుస్తులు, రస్ట్ కలర్‌లోని వైడ్ లెగ్ ప్యాంట్స్, మ్యాచింగ్ క్రాప్ టాప్, వాటిపై నుండి వేలాడుతున్న తేలికపాటి వరిండె పెండె 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 పెందె పెండె పెండె పెందె వెడల్పాటి అంచుగల స్ట్రా టోపీ, పెద్ద నల్లటి కళ్ళజోడు, మెరిసే టోట్ బ్యాగ్ ఆమెకు ఆధునికమైన, ఉల్లాసభరితమైన రూపాన్నిచ్చాయి. పింటరెస్ట్లో పిన్ చేయడం నుండి నిజంగా జీవించడం వరకు అంటూ తన ఫాలోవర్స్ను పెద్దగా కలలు కనమని, తమ సొంత స్వర్గపు ద్వారాన్ని వెతుక్కోవాలని ఆహ్వానించింది. స్రవంతి ప్రత్యేకత ఏమిటంటే ఆమె సాధారణ క్షణాలను కూడా స్ఫూర్తిదాయకమైన కథలుగా మలచగలదు. తమ సోషల్ మీడియా ఫీడ్‌ను స్క్రోల్ చేస్తున్న ఎవరికైనా సరే ఆమె కలలను పిన్ చేయడం ఆపి వాటిని నిజం చేయడం ప్రారంభించాలని గుర్తు చేస్తుంది. ఆమె కలలను పిన్ చేయడం ఆపి వాటిని నిజం చేయడం ప్రారంభించాలని గుర్తు చేస్తుంది. ఈతకే సుజుకి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ఛానళ్ల కోసం పనిచేసింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ టీవీలో హోస్ట్‌గా వ్యవహరించింది. సినిమాలు, షోలను సమీక్షించింది. వార్తలు కూడా చదివింది. స్రవంతి 2013లో మహాంకాళి సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 2020లో ముఖ్య చిత్రంలో కూడా కనిపించింది. బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ఓటీటీ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. అక్కడ 42వ రోజున ఎలిమినేట్ అయి 13వ స్థానంలో నిలిచింది. అయినా స్రవంతి ఫోటోలతో, స్ఫూర్తిదాయకమైన మాటలతో సోషల్ మీడియాలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆమె నిజంగా కలలు కనడానికి మాత్రమే కాదు, వాటిని నిజం చేయబోయి కూడా. తన కలలను నిజం చేసుకున్న స్రవంతి తన సాధన, కృషితో ఎందరికో స్ఫూర్తినిచ్చే నక్షత్రం. ఆమె విజయం ప్రతి ఒక్కరికి ప్రేరణ.